వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో ఒక ముఖ్యమైన అంశాన్ని అయితే డిస్కస్ చేయబోతున్నాం. మరి ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ జనరల్ స్టడీస్ మెటీరియల్ ప్రతిరోజు మీకు జనరల్ నాలెడ్జ్ జనరల్ స్టడీస్ డైలీ 10 క్వశ్చన్స్ అయితే మరి మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. మీకు జిఎస్ కోసం అయితే చాలా యూస్ఫుల్ కంటెంట్ అవుతుంది, తప్పకుండా చూడండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రీసెంట్గా మనకు ఈనాడు దినపత్రికలో ఒక ప్రధాన వార్త నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ అండి. ఇది టీజీపీఎస్సీ నుంచి త్వరలో వస్తుంది అనే ఒక ఇన్ఫర్మేషన్ అయితే మనకు వచ్చింది. ఎందుకు అంటే ఆల్రెడీ మనకు డీటెయిల్స్ అన్నీ కూడా టీజీపీఎస్కి రీచ్ అయినాయి. 24 వేకెన్సీస్ మనకు తెలంగాణలో ఈ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ పోస్టులు దీన్నే మనం డివైఈఓ అంటాము. వాస్తవానికైతే మనకి చాలా చోట్ల వేకెన్సీస్ ఉన్నాయి తెలంగాణలో. ఒక 24 వేకెన్సీస్ ఇప్పుడు ఫిలప్ చేయబోతున్నారు. నోటిఫికేషన్ కూడా మనకు తొందరలోనే రాబోతుంది. పాఠశాల విద్యాశాఖలో ఒక ముఖ్యమైన నోటిఫికేషన్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి నోటిఫికేషన్లు మనకు చాలా రేర్గా వస్తాయి. మీకు లాస్ట్ రిక్రూట్మెంట్ వచ్చేసి 2008లో జరిగిందండి, 2008లో. అప్పుడు నేను కూడా డిప్యూటీ డిఈఓ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయ్యాను. కానీ ఇంటర్వ్యూలో కొన్ని మార్క్స్ తక్కువ కావడం వల్ల మరి నాకైతే సెలక్షన్ రాలేదు. రిటర్న్ టెస్ట్లో 450కి 375 మార్కులు వచ్చినప్పటికీ కూడా ఇంటర్వ్యూలో తక్కువ మార్కులు రావడంతో మరి ఈ పోస్ట్ అనేది మిస్ అయింది. అయితే మీకు ఒకటి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మరి ఈ పోస్టులకి ఇప్పుడు క్వాలిఫికేషన్ ఏముండబోతుంది, భవిష్యత్తులో వచ్చే ఈ నోటిఫికేషన్కి సంబంధించి ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి అనే కొన్ని అంశాలు అయితే ఇక్కడ డిస్కస్ చేద్దాం. ముందు మనకు చాలా మందికి డౌట్ ఉంది, దీనికి క్వాలిఫికేషన్ ఏం నిర్ణయిస్తారు అని. అయితే యాక్చువల్లీ 2008 నోటిఫికేషన్ అప్పుడైతే మనకి క్వాలిఫికేషన్ ఏమి ఇచ్చారంటే అప్పుడు పీజీ ఒకటే అడిగారు, బిఎడ్ అడగలేదండి. కానీ బిఈడి చేయడానికి తగినటువంటి అర్హతలు ఉండాలి అన్నారు అక్కడ. సో పీజీ ఉంటే సరిపోతుంది అనేది అక్కడ ప్రధానమైనటువంటి పాయింట్. చాలామంది పీజీ క్వాలిఫికేషన్ తోటి ఆ నోటిఫికేషన్కి అప్పుడు అప్లై చేసుకున్నారు. రీసెంట్గా మనకు ఆంధ్రప్రదేశ్ కూడా 2023 రిక్రూట్మెంట్, అక్కడ కూడా మనకు పీజీ ఉంటూ బిఎడ్ చేయడానికి తగిన అర్హతలు ఉంటే చాలన్నారు. అయితే ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వము మరి ఎలాంటి క్వాలిఫికేషన్ నిర్ణయిస్తుంది, గత క్వాలిఫికేషన్నే ఈ నోటిఫికేషన్కి కంటిన్యూ చేస్తారు లేదా ఇంకేమైనా ప్రత్యేకంగా పీజీ ప్లస్ బిఎడ్ ఉండాలి అని అంటారా, పీజీ ఉంటూ బిఎడ్ చేయడానికి తగిన విద్యార్హత ఉంటే చాలు అంటారా అనేది మాత్రం ఇంకా స్పష్టత లేదండి. ఆ క్లారిఫికేషన్ రాగానే మీకు దాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంకా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది 2008 రిక్రూట్మెంట్ చూస్తే మీకు అప్పుడు ఏ విధంగా ఉందంటే ఒక జిఎస్ పేపరు ఇచ్చారు. అప్పుడు 150 మార్క్స్కి 2 ఆప్షనల్ సబ్జెక్టులు ఉండేవి అప్పుడు. అంటే ఏవైనా 2 ఆప్షనల్గా సెలెక్ట్ చేసుకోమన్నారు. ఈచ్ పేపర్ వచ్చేసి మనకి 150 మార్కులు. అంటే టోటల్ 450 మార్క్స్కి మనకి ఈ రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అనేది జరిగిందండి అప్పుడు. ఇక ఇంటర్వ్యూ వచ్చేసి మనకు 50 మార్కులు అయితే ఇక్కడ ఇంటర్వ్యూకి కేటాయించడం అనేది జరిగింది. మొత్తం 500 మార్క్స్కి అప్పుడు రిక్రూట్మెంట్ చేశారు. ఇప్పుడు ఇంటర్వ్యూ సిస్టమ్ అనేది దాదాపుగా అన్ని ఎగ్జామ్స్కి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తొలగించింది కాబట్టి ఈ పోస్టులకు కూడా నాకు తెలిసి ఇంటర్వ్యూ అనేది ఉండకపోవచ్చు ఒకటి. ఇక రిటర్న్ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది అని మనము ఆలోచిస్తే, సరే రీసెంట్గా ఏపీలో జరిగిన రిక్రూట్మెంట్ చూస్తే అక్కడ రిటర్న్ టెస్ట్ డిఫరెంట్గా ఉందండి. అక్కడ ప్రిలిమ్స్ మెయిన్స్ కండక్ట్ చేశారు. ప్రిలిమ్స్ మెయిన్స్ కూడా మల్టిపుల్ ఛాయిస్లోనే కండక్ట్ చేయడం అనేది జరిగింది. సో తెలంగాణలో మరి ఆ విధంగా కండక్ట్ చేస్తారా లేదా డైరెక్ట్ ఒకటే సింగిల్ ఎగ్జామ్ ద్వారా ఈ రిక్రూట్మెంట్ కంప్లీట్ చేస్తారా అనేది చూడాలి. ఏపీలో ఏం చేశారంటే ఒక జనరల్ స్టడీస్ పేపరు, తర్వాత 2 ఎడ్యుకేషన్ అంశాలకు సంబంధించిన 2 పేపర్స్ అక్కడ కండక్ట్ చేశారు. పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1 జిఎస్, పేపర్ 2, పేపర్ 3 వచ్చేసి ఎడ్యుకేషన్ రిలేటెడ్ కంటెంట్ ఇచ్చారు అక్కడ. రీసెంట్ ఎడ్యుకేషనల్ ట్రెండ్స్ కావచ్చు, కొంత పాఠశాల విద్యాశాఖకు సంబంధించినటువంటి స్కీమ్స్, ఇవన్నీ కూడా ఆ సిలబస్లో కవర్ అయ్యేలాగా ఇప్పుడు ఏదైతే సిస్టమ్ ఉందో ఆ సిస్టమ్ని అవగాహన ఉన్నటువంటి అభ్యర్థి ఎంపిక అయ్యేలాగా అక్కడ జాగ్రత్తలు తీసుకోవడం అనేది జరిగింది. ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా నాకు తెలిసినంత వరకు ఇలాంటి కంటెంట్ పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయండి, గమనించండి. అంటే జనరల్ స్టడీస్ పేపర్ అనేది కంపల్సరీ ఉంటుంది, దీంట్లో ఎలాంటి సందేహం లేదు. మిగతా రిమైనింగ్ పేపర్స్ ఈ ఆప్షనల్ సిస్టమ్ అనేది ఇప్పుడు లేదు కాబట్టి ఈ ఆప్షనల్ సిస్టమ్ ప్లేస్లో ఇంకా పేపర్ 2, పేపర్ 3 వచ్చేసి మనకి ఈ ఎడ్యుకేషన్ రిలేటెడ్ కంటెంట్ని అయితే పెట్టే అవకాశాలు మనకి ఉన్నాయి. కాబట్టి మీరు ఇప్పుడు ప్రధానంగా అభ్యర్థి ఇప్పుడు చేయాల్సినటువంటి పని ఏంటి, మరి ఏం ప్రిపేర్ కావాలి, ఇంకా క్లారిటీ లేదు, ఈ పోస్ట్ కొట్టాలనే ఆలోచన ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మీరు ఫస్ట్ జిఎస్ మీద ఫోకస్ చేయండి. ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చేంత వరకు, అంటే సిలబస్ ఎగ్జామ్ ప్యాటర్న్ మనకు బయటకు వచ్చేంత వరకు మీరు జిఎస్ మీద బాగా ఫోకస్ చేయండి. ఎందుకంటే చాలా మందికి జిఎస్ మైనస్ అవుతుంది.
ఎడ్యుకేషన్ రిలేటెడ్ పేపర్స్ గనుక పెడితే అవి 2 కూడా స్కోరింగ్ సబ్జెక్టులవుతాయి. చాలామంది లిమిటెడ్ సిలబసే ఉంటుంది. ప్రిస్క్రైబ్డ్ సిలబస్ ఉంటుంది మీకు. కాబట్టి అందరూ దాన్ని పర్ఫెక్ట్ చదువుతారు. జీఎస్ ఎవరైతే పర్ఫెక్ట్ చేస్తారో, జనరల్ స్టడీస్ ఎవరైతే పర్ఫెక్ట్ చేస్తారో వాళ్ళిక్కడ విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయండి. అంటే 2008 రిక్రూట్మెంట్ చూస్తే కూడా మనకి స్పష్టంగా అదే అర్థం. అప్పుడు నేను రాసినప్పుడు కూడా జీఎస్ హైయెస్ట్ స్కోర్ ఉన్న వాళ్ళే అక్కడ ముందంజలో ఉన్నారు. ఇక నాకైతే 450కి 375 మార్క్స్ వచ్చాయి. స్టేట్‌లో రిటర్న్‌లో చూస్తే 7వ పొజిషన్‌లో ఉంది. బట్ ఇంటర్వ్యూ వల్ల కొంత మైనస్ అయిపోయింది. పోస్ట్ రాలేదు. సో మీరిక్కడ ఒకవేళ 450 మార్క్స్ గనక రిటన్ టెస్ట్ కండక్ట్ చేస్తే మీరు మోర్ దాన్ 360, 350 రిజర్వేషన్ కొంచెం తక్కువ. ఆ లెవెల్‌లో గనక మార్క్స్ గనక స్కోర్ చేయగలిగితే డెఫినిట్‌గా మీరు ఈ పోస్ట్ అయితే కొట్టొచ్చు. అందులో ఎలాంటి సందేహం లేదండి. ఇక్కడ ఏపీ రిక్రూట్మెంట్ సంబంధించి నేను ఇచ్చాను అక్కడ. వాళ్ళేమో ప్రిలిమ్స్, మెయిన్స్ కండక్ట్ చేశారు. స్క్రీనింగ్ టెస్ట్‌కి 150 మార్క్స్ ఇచ్చారు. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 ఇట్లా అక్కడ కండక్ట్ చేయడం జరిగింది. తెలంగాణలో ఇదే సిస్టమ్‌ని అడాప్ట్ చేసుకుంటారా? లేదా కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ ఏమైనా టీజీపీఎస్సీ మరి రిలీజ్ చేయబోతుందా? అనేది మాత్రం మీరు వెయిట్ చేయండి. తప్పకుండా ఏ అప్డేట్ వచ్చినా మీకు ఈ ఛానల్ ద్వారా అందించడం అనేది జరుగుతుంది. ఎవరైతే సీరియస్‌గా డిప్యూటీ డీఓ ప్రిపేర్ అవుతున్నారో తప్పకుండా మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలో అవుతూ ఉండండి. లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నా కూడా మీకు తప్పకుండా ఇస్తాను. ఇక జనరల్ స్టడీస్ సంబంధించి ఇప్పుడు మన ఛానల్‌లో మీకు 2500 ప్రశ్నలు నేను డైలీ 10 క్వెషన్స్ చొప్పున ఇవ్వడం జరిగిందండి. ఆ ప్లేలిస్ట్ లింక్ కూడా మీకు ఈ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. మీరైతే ప్రతి క్వెషన్ అయితే అక్కడ చూడండి. అవన్నీ కూడా జీకే అని పేరున్నప్పటికీ కూడా జీఎస్ లెవెల్‌లోనే క్వెషన్స్ ఉంటాయి. ఎందుకంటే జీకే అన్న, జీఎస్ అన్న పెద్దగా తేడా ఏమి ఉండదండి. ప్రతి క్వెషన్ కూడా డెప్త్‌గానే ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది కంటిన్యూ అవుతుంది. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్స్ అండి. మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా ఛానల్‌ని ఫాలో కండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.